నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రైతుల సమస్యను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పరిష్కరించారు. పెనుపల్లి సమీపంలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లులో ధాన్యం విక్రయించిన రైతులకు బకాయిలు చెల్లించకపోవడంతో వారు ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన ప్రశాంతి రెడ్డి మిల్లర్తో మాట్లాడి రైతులకు రావాల్సిన డబ్బులను ఇప్పించారు. దీంతో పెనుపల్లి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ గ్రామంలో స్వీట్లు పంచి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. చెప్పు తమ్ముడు నువ్వు కిందకు వచ్చేయండి, కిందకు వచ్చేయండి. ఎందుకు రమ్మని చీకట్లో ఉన్నారు. స్వీట్లు అయిపోవాలి ఉంటాయి. ఇంకోటి సహకరించింది గోపాల్ మహేంద్ర సార్ నిలబడండి, చూడండి. మహేంద్ర బయటకు వచ్చామండి, బయటకు వచ్చేస్తాను. మహేంద్ర అన్న ముందర ఈ విషయంలో మహేంద్ర హెల్ప్ అంతా ఇంత కాదు. కిందకి దింపేద్దాం. అందరు కిందకు వచ్చాయండి అన్న. నా పేరు వంశీకృష్ణారెడ్డి. మా గ్రామంలో రాజరాజేశ్వరి రైస్ మిల్లు ఓనర్ అయిన కాండ్ర ప్రసన్న కుమార్ రెడ్డి 2017లో ఒడ్డు దోలినందుకు తీసుకున్న బకాయిలు గాను చాలాసార్లు తిరిగి ముగించుకున్నారు. మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి విన్నవించుకున్న తర్వాత మాకు సరైన సహకారం అందించి జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడించి మాకు ఈ విషయం మీద ఒక ఎండ్కి తీసుకొచ్చి పరిష్కారం చేసి మాకు ఈరోజు రైతులందరికీ రావాల్సిన, మా ఊర్లో పెనుపల్లి గ్రామంలో రావాల్సిన రైతులందరికీ వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు ఈరోజు డిపాజిట్ అయ్యాయి. ఎమ్మెల్యే గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కమలాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీదే కాకుండా ఊర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులు ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ డబ్బులు మళ్ళీ రైతులకు చేరడం విషయంలో కానీ 24 గంటల్లో ఆ డబ్బులు రైతులకు చేరడం విషయంలో కానీ అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించి ఈ విషయాన్ని సరైన అవగాహన కల్పించి అందరికీ అవగాహన కల్పించి దీనికి కరెక్ట్గా అంటే కరెక్ట్ క్రంచ్ టైంలో అందరికీ న్యాయం జరిగేలాగా చూడడం చాలా చాలా మంచి విషయం. చాలా చిన్న విషయం కాదు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీద రాజరాజేశ్వరి రైస్ మిల్లు వారు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వలేదు. తిరిగి ఇదిగో రేపు మాకు అంటున్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము. మా ఎమ్మెల్యే గారికి ఆయన మాకు సరి న్యాయం చేసింది ప్రశాంత్ రెడ్డి గారు. ఎప్పటి నుంచి 2017 25 లక్షలు ఒడ్లుతో డబ్బులు మాకు వాళ్ళు చెప్తారు. పంట మహేందర్ రెడ్డికి, పంట సుధాకర్ రెడ్డికి. ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని చేస్తారు? ఇంకా చాలా మంది ఉన్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారిని కలుసుకొని మాకు న్యాయం చేయమంటే మాకు న్యాయం చేసి ఇంతకుముందు చాలా మందికి చెప్పాము, ఎమ్మెల్యే కూడా చెప్పాము, అధికారులు చెప్పాము, ఎవరు న్యాయం చేయలే. మా ఎమ్మెల్యే న్యాయం చేసింది. మేము వెళితే పోలీస్ వ్యవస్థ ద్వారా మమ్మల్ని బెదిరించి మమ్మల్ని అక్కడి నుంచి తరివేసి మాకు న్యాయం ఏ ఎమ్మెల్యే గారు చేయలేదు, ఏ నాయకుడు కూడా చేయలేదు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము నిర్ణయించుకున్నాము. మా మహాతల్లి మాకు స్పందించి బాగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియపరిచి అతను కూడా చెప్పింది. జేసీ ద్వారా కూడా మాకు పరిచయం చేసి మాట్లాడి చేసింది. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మీరు మిల్లు ఆడుచుకొని చెప్పి గట్టిగా దర్శనం జరిగింది ఆ మహాతల్లి. దానివల్ల ఈరోజు మాకు డబ్బులు ఈరోజు మాకు అకౌంట్లు వేశారు. ఆ మహాతల్లికి ధన్యవాదాలు. దాన్ని సహకరించిన కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, మా గ్రామ ప్రజలు ఉప్పల మహేంద్ర గారికి, మా గ్రామ ప్రజలకి, రైతులకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు సహకరించారు. ఎవరు ఉడ్లు రానియకుండా వాళ్ళ పరిష్కారంగా అందే మీకు ఉడ్లు దోలం అని చెప్పి గట్టిగా గ్రామ ప్రజలు కూడా సహకరించారు. కాబట్టి మేము ఈరోజు సంతోషంగా ఉన్నాము. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము.